హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ అండ్ చెప్పండి మీ ఫ్రెండ్ గారి అమ్మాయికి నా మనీ నాకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమని అంటూ తన వర్షన్ తాను క్లియర్గా చెప్పి కాల్ కట్ చేసి పాడేశాడు అగస్త్య. అని దీర్ఘంగా నిట్టూర్చి, ఏంటి బాబాయ్, వీడికా మీరు ఈ భయం పిల్లతో పెళ్లి చేయాలనుకుంది అని రాఘవ గారిని చూస్తూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు దక్ష్. అదేంట్రా దక్ష్ అలా అంటావు అని అయోమయంగా అడుగుతున్న రాఘవను చూసి, అతను అన్న దాంట్లో తప్పేం లేదురా రఘు, నాకెందుకు మనం అనుకుంది జరిగేలా కనిపించట్లేదు. పైగా గుర్రాన్ని బలవంతంగా చెరువు దాకా తీసుకెళ్లగలమే గాని నీళ్లు తాగించలేం కదా. ఇది అంతే. నీకు నా కూతుర్ని ఇంటి కోడలు చేసుకోవాలన్న ఆశ ఉంది గాని అదంటే అసలు ఆ ఉద్దేశము లేని నందుతో అభయ పెళ్లి చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుందిరా. ఇక ఈ విషయం గురించి మర్చిపో అన్నాడు మను అలా డైరెక్ట్ గా చెప్పేయడంతో రాఘవ మనసు చిన్నబుచ్చుకొని, నువ్వు కూడా అలాగే అంటావేంటి మను? నా నందు మరీ అంత మూర్ఖుడిలో కనిపిస్తున్నాడా మీ అందరికంటికి? ఒప్పుకుంటాను, వాడికి డబ్బు పిచ్చి ఉంది. అలా అని పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటాడని గ్యారంటీ లేదు కదా. వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని బాధ పెట్టే రకం కాదురా అని దీనంగా అన్నాడు రాఘవ. చాచా, నేను అలా అనలేదురా రఘు. అయినా పెళ్ళి అంటే మనం అనుకోవడం కాదు కదా, చేసుకునే వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా అని అభయ వైపు చూశాడు మనోహర్. అంటే అమ్మాయికి ఇష్టం లేదా? బేలగా అభయ వైపు చూశాడు రాఘవ గారి చూపులు తనను నిలదీస్తున్నట్టుగా అనిపిస్తుంటే బాధగా అనిపించింది అభయ. వెంటనే, నాకు ఇష్టం లేదని నేను చెప్పట్లేదు అంకుల్. నాన్నకి మీకు అగస్త్య గారికి ఇష్టమైతే నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పింది అభయ. ఏరా మను, వింటున్నావు కదా, మనకి ఎలాంటి ఇబ్బంది లేకపోతే తనకి ఇష్టమే అంటుంది కదా అన్న రాఘవ మాటకి. అరే రఘు, తను చెప్పేది ఒకసారి నువ్వు పూర్తిగా వినరా. తను మనకి మాత్రమే కాదు అబ్బాయికి కూడా ఇష్టం ఉండాలి అని చెప్తుంది. నందుకి ఇష్టం లేదు కదరా అన్నాడు మను. హో, అదా నీ బాధ. అదే అయితే నందుని అభయను పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకుంటావా అని ఆశగా అడిగాడు రాఘవ. అభయ మనసులో, అదేంటి అంకుల్ ఇలా అంటున్నాడు, ఆల్రెడీ అగస్త్య గారు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పాడు కదా. మరో విషయం అంకుల్ వాళ్ళకి తెలీదా అనుకుంటూ ఆ తండ్రి వైపు చూసేసరికి ఆయన కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రఘుకి నందు ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలియదేమో, లేదంటే నందు కావాలని మాకేమైనా అబద్ధం చెప్పాడేమో. ఏదైనా కావచ్చు, ఇది పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయం. ఇందులో మనం జోక్యం చేసుకోవడం అంత కరెక్ట్ కాదేమో. ఏది ఉన్నా తండ్రి కొడుకులు మాట్లాడుకుంటారు. అయినా నిజంగా నందుకు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయితే ఇంట్లో తెలియకుండా ఉంటుందా? అంతే అయి ఉంటుంది. అదంతా నందు మాతో చెప్పిన అబద్ధం అయి ఉంటుంది. అనవసరంగా ఇప్పుడు ఈ విషయం రాఘవకు తెలిస్తే బాధపడతాడు అని తనలో తానే అనుకున్న మనోహర్, నందుకి ఇష్టమైన తర్వాత నాకేంట్రా బాధ? వాళ్ళిద్దరికీ ఇష్టమైతే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అన్నాడు. అయితే సరే, వాడి నోటితోనే నేను అభయని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిస్తాను అన్నాడు రాఘవ. కానీ ఒకటి, ఆ డబ్బుల కోసం ఈ పెళ్లి చేసుకున్నాను అన్న మాట మాత్రం రానివ్వద్దురా. ఇక్కడ మ్యాటర్ డబ్బులు కాదు, నా కూతురు జీవితం అని ఆడపిల్ల తండ్రిగా బాధగా అన్నాడు మనోహర్. రే, ఏమంటున్నావురా? డబ్బులేంటి డబ్బులు? ఎందుకు అసలు మన మధ్య ఆ డబ్బుల మ్యాటర్? నాకు అర్థం కావట్లేదు అని కోపంగా అన్నాడు రాఘవ కోపం తెచ్చుకోవద్దురా, నీకు విషయం చెప్తాను. నీకు తెలియట్లేదు. నువ్వు అనుకోవడం నేను అనుకోవడం కాదు. అగస్త్య మనసులో ఏముందో నేను క్లియర్గా చెప్తున్నాను, విను. ఇప్పుడు తను అభయని పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా ఆ 50 లక్షలు ఇవ్వకుండా తప్పించుకోవడానికి మేము ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాం అనే అనుకుంటాడు నందు మంచోడే, నేను కాదు అనట్లేదు. కానీ ఇక్కడ అగస్త్యకి ఉన్న ఒకే ఒక్క వ్యసనం డబ్బు. ఆ డబ్బు కోసమే అందరూ నాటకాలు ఆడుతున్నారు అన్న డైలమాలో ఉండిపోయాడు అతను. ఇప్పుడు ఆ డబ్బు కోసమే ఈ పెళ్లి కూడా ఓ నాటకం అని అనుకుంటాడు. అదే నేను ముందుగా చెప్తున్నాను. ఎలాగోలా నేను డబ్బులు
అయితే ముందు అగస్త్యకి ఇచ్చేస్తాను. ఇందులో మాత్రం నువ్వు ఎలాంటి అడ్డు చెప్పడానికి వీల్లేదు తేల్చి చెప్పాడు మనోహర్. ఒరే మను, ఇలా అని నా చేతులు కట్టేసి నన్ను కూడా డబ్బు మనిషిని చేస్తున్నావు కదరా అన్నాడు రాఘవ. ప్లీజ్ రాఘవ, నువ్వు అలా అనుకోవద్దురా. ఈ విషయంలో నన్ను ఇంకా ఎక్కువ ఫోర్స్ కూడా చేయొద్దు. నువ్వు అన్నట్టుగా కేవలం నీ కోసం నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేయడానికి ఒప్పుకుంటున్నాను. దానికోసం కూడా నా కూతురు ఆత్మాభిమానం చంపుకొని మాటలు పడాల్సిన అవసరం కూడా లేదు. ఒప్పుకుంటాను, తనకి చాలా భయం, తను భయస్తురాలే, కానీ ఆత్మాభిమానం లేని మనిషి అయితే కాదు కదరా అన్నాడు మనోహర్. సరే అయితే ఆ డబ్బులు ఇచ్చాకే పెళ్లి చేద్దాం, కానీ పెళ్లి మాత్రం చేయాల్సిందే. పైగా అగస్త్య ఒప్పుకుంటేనే. అగస్త్య తనంతట తానుగా అభయాన్ని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడే ఈ పెళ్లి ఓకే చేద్దాం, సరేనా అన్నాడు రాఘవ. ఇందాకటి నుండి వీళ్ళ మాటలు వింటున్న దక్ష్, బాబాయ్ నువ్వు మీ వాడి మీద మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నట్టున్నావు. ఒక్కసారి వాడి రియాలిటీ గుర్తు తెచ్చుకొని అప్పుడు మాట ఇవ్వవా ప్లీజ్ అన్నాడు దక్ష్. ఇవన్నీ కాదు గాని ముందు మీ వాడిని ఒక్కసారి ఇండియా రప్పించు చూద్దాం అన్నాడు దక్ష్. ఒరేయ్, రప్పించడం ఏంట్రా? రప్పించడం మాత్రమే కాదు, ఏకంగా ఈసారి పెళ్లి చేసి పంపిస్తాను, చూస్తూ ఉండు ఛాలెంజ్ విసిరాడు రాఘవ. ఓహో, అలా అయితే ఈసారి మా వాడి రాక పెళ్లి కోసం అన్నమాట. అయితే మా ఓడు పెళ్లికి నేను వారం రోజుల ముందు నుండే ఇక్కడే ఉండొచ్చు మరి అనుకున్నాడు దక్ష్ సితారని మనసులో పెట్టుకొని. ఈ దెబ్బతో అటు వాడికి ఇటు నాకు ఇద్దరికి వర్కౌట్ అయ్యేలా ఉందిగా, ఇదేదో బాగుంది అనుకున్నాడు దక్ష్. ఓకే బాబాయ్, నువ్వు వాడిని పిలిపించే పనిలో ఉండు, నేనెళ్ళి వాడి పెళ్లి కోసం లీవ్ పెట్టుకునే పనిలో ఉంటా. అసలే డీల్ చేయాల్సినవి సెటిల్ చేయాల్సినవి చాలా డీల్స్ ఉన్నాయి అన్నాడు దక్ష్. రేయ్, నువ్వెక్కడికిరా వెళ్ళేది? నువ్వు ఉంటేనే కదా వాడు ఆ మాత్రం ఇక్కడికైనా వచ్చేది అన్నాడు రాఘవ. అది కరెక్టే అనుకో బాబాయ్, కానీ నేను ఇక్కడ ఉంటే వాడు చెప్పాడు కదా ఆ మనీ ట్రాన్స్ఫర్ అంటున్న దక్ష్ మాటకి. రేయ్ నికృష్టుడా, మళ్ళీ మనీ ట్రాన్స్ఫర్ అంటావేంటిరా? నువ్వు ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేశాక ఇంకా వాడికి ఇక్కడికి వచ్చే పనేముంటుందిరా? అవే ఇవ్వకపోతే కనీసం వాటి కోసమైనా వస్తాడు కదా అన్నాడు రాఘవ. ఓకే, కానీ బాబాయ్ ఆ దీపక్ మీద ఆదిత్య మీద కూడా కేసు ఫైల్ చెయ్యాలి. అది చేస్తే ఏదో ఒకటి చెప్పి వాడిని ఇక్కడికి పిలిపించొచ్చు కూడా, ఏమంటావు అన్నాడు దక్ష్ కూడా. అలా అయితే త్వరగా వెళ్ళి ఆ సంగతి చూడు చెప్పాడు రాఘవ. ఓకే బాబాయ్ అంటూ బయటకు వచ్చారు. ఇక అందరూ. అభయ తన రూమ్ కి వెళ్తే రాఘవమ్మను హాల్లోకి వచ్చారు. అదే రోజు సితార కూడా ఊరు నుండి కాలేజ్ కోసం సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఎలాగో సీతు పాప చదివేది దక్ష్ పోస్ట్ కూడా బెంగళూరులోనే అయ్యేసరికి, రే దక్ష్, ఎలానూ ఇవాళ బెంగళూరు వెళ్తున్నావు కదా, అలాగే మా సీతుని కూడా హాస్టల్లో డ్రాప్ చేయరా అన్నాడు రాఘవ. ఆహా, ఇది కదా ఎదురు చూస్తున్న అదృష్టం కళ్ళ ముందుకు రావడం అంటే అనుకున్న దక్ష్ మనసులో తెగ కోయ డ్యాన్స్లు వేస్తూనే బయటకు మాత్రం అమ్మాయికునికి బ్రాండ్ అంబాసిడర్ లా ఫేస్ పెట్టి, నేనా బాబాయ్ అన్నాడు ఇన్నోసెంట్ ఆఫ్ ఇండియాలా. సీతుకి అప్పటికే రాఘవ గారి మాటలకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి, మావయ్య నేను వెళ్తాను కదా, నాకెవరి హెల్ప్ అక్కర్లేదు అని గీరగా చెప్పింది. నువ్వాగరా సీతు, నీకేం తెలీదు అని సితార నోరు మూయించి, రే నువ్వేంట్రా, నీకే చెప్తుంటే మళ్ళీ నేనా బాబాయ్ అంటావు అన్నాడు దక్షిణి కోపంగా చూస్తూ. అంటే బాబాయ్, నీకు తెలుసు కదా నేను అమ్మాయిల విషయంలో ఎలా ఉంటానో, నాకు టెన్షన్ వచ్చేస్తుంది అన్నాడు దక్ష రాఘవ గారిని చూస్తూ. రే ఏంట్రా భయం, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్వి అమ్మాయిలు అంటే భయం అంటే ఎలా అంటున్నా రాఘవ్ పక్కన కూర్చుంటూ, పోనీలే మావయ్య, భయం అంటున్నాడుగా, కొంపదీసి ఏదైనా తేడా ఉందేమో ఆయనలో, అందుకే అమ్మాయిలు అంటే భయపడుతున్నాడేమో అని వెటకారంగా నవ్వుతూ దక్షిణి చూసి కళ్ళెగరేసింది సితార. అమ్మ దీనమ్మ, ఎంత పెద్ద మాట ఉంది ఇది అనుకుని, దీనికి ఉంది చూడు అని కచ్చగా తనని చూస్తూ, వస్తాయి నిన్ను బెంగళూరులో దించేలోపు నీతో వాంతులు చేస్తా చూడవే అన్నాడు కళ్ళతోని సీతుకి వార్నింగ్ ఇస్తూ దక్ష్. సీతు కూడా అది వినబడినట్టే మొహం మీద పడుతున్న ఫంక్ హెయిర్ ను పెదాలు రౌండ్ గా చుట్టి ఎయిర్ బ్లో చేసి వెనక్కి ఊదుతూ హూ క్యాస్ అన్న లిప్ మూమెంట్ వచ్చింది.
లంచ్ తర్వాత లక్ష్ దక్ష్ సితారతో కలిసి బెంగళూరు స్టార్ట్ అయితే అగస్త్య బాబుని రప్పించడానికి వ్యూహాలు రచించడం మొదలు పెట్టాడు రాఘవ. జర్నీ అంతా తనని విసిగించి వేధించి అల్లరి చేసి ముప్పు తిప్పలు పెట్టి హాస్టల్లో డ్రాప్ చేసేలోగా గంటకు ముద్దు చొప్పున 3 గంటల జర్నీలో 3 లిప్లాక్లు లాగించి ఈవినింగ్ సీతు పాపని హాస్టల్లో డ్రాప్ చేశాడు దక్ష్ బాబు. చూస్తుండగానే అగస్త్య చెప్పిన 4 రోజులు కరిగిపోతే ఎట్టకేలకి తన చేజారిపోతున్న ప్రాజెక్ట్ను లాస్ట్ మినిట్లో ఒడిసి పట్టుకుని తన అకౌంట్లో మరో సక్సెస్ పడేసుకున్న అగస్త్య సొరచేపను గాలం వేసి తిమింగలానికి దారి సులువు చేసుకున్నాడు. అంటే ఖ్యాతి పాప ఫాదర్ నుండి రాబోయే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను చేజారకుండా ఇంకాస్త టైట్గా హోల్డ్ చేశాడన్నమాట. ఆ సంతోషంలోనే తన సెలబ్రేషన్స్ను ఇంట్లోనే ఫస్ట్ టైం వైన్తో ఒక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా మధ్యలో స్టఫ్గా దక్షి ఇచ్చిన గుడ్ న్యూస్. ఆ దీపక్ను అరెస్ట్ చేయడం, తన ప్రాజెక్ట్ వాల్యూతో పాటు ఖర్చులని, తన టైం వేస్ట్ చేశారని పరువు నష్టం దావా, అన్ని రకాలుగా ఆదిత్య మీద కేసు వేయడం, తనని లాక్ చేశానని చెప్పడం, ఇవన్నీ వెరసి సంతోషంలో మనోడు ఫుల్గా మందిస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా సడన్గా వచ్చిన ఒక్క ఫోన్ కాల్ తాగింది మొత్తం దెబ్బకి దిగిపోయేలా చేసింది. ఆ దిగడమే ఒక్క మందే కాదు, పాపం బాబుకి ముందు తలకెక్కిన మందు దిగితే తర్వాత తన ఇంటి మెట్లు దిగి తర్వాత కార్ దిగి తర్వాత ఇండియాలో ఫ్లైట్ దిగడం వరకు వచ్చింది అగస్త్య పరిస్థితి. బెంగళూరులో ఫ్లైట్ దిగిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి తన తండ్రిని కడిగి పాడేయాలని తొందరలో పాపం నైట్ డిన్నర్ మాత్రమే కాదు, ఖ్యాతి పాప 10 minutes కాల్, ఓవర్ నైట్ నిద్రని, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ మర్చిపోయి అవాయిడ్ చేసి ఆవేశంగా ఇంట్లోకి అడుగుపెట్టిన అగస్త్య లోపలికి వస్తూనే నవ్వుతూ హారతి పడుతున్న నీరజ గారిని, హాల్లోనే వాళ్ళ అమ్మ నాన్న మధ్యలో భయంగా ఉన్న అభయను చూడగానే ఆవిడ హారతి పూర్తవగానే లోపలికి వచ్చి బ్యాగ్ అల్లంత దూరాన విసిరికొట్టి, నాన్న అసలు మీరేమనుకుంటున్నారు, ఏం చెయ్యాలని చూస్తున్నారు, ఆవేశంగా అరిచాడు బాబు. నాన్న నందు ఏంట్రా ఎందుకలా అరుస్తావు అని అగస్త్య వాళ్ళ అమ్మ జానకి అడుగుతూనే ఉన్నా, అమ్మా అరవడం కాదు, నాకు ఫ్రస్ట్రేషన్లో లేని బీపీలు తెచ్చేలా ఉన్నారు నాన్న అన్నాడు కోపంగా. రేయ్ నేను ఇప్పుడు ఏం చేశానురా, ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తున్నావు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కూల్గా అన్నాడు రాఘవ. ఏంటి ఫ్రెష్ అయ్యి రావాలా, ఇంకా ఏం చేశాయని అడుగుతున్నారా, అసలు కన్న కొడుకుని నేనుండగా మీరు దాని పేరు మీద ఆస్తి రాస్తాననడం ఏంటి అని గట్టిగా అరిచాడు అగస్త్య. రేయ్ మాటలు మంచిగా రానివ్వు, దీన్ని ఏంటిరా, ఆ అమ్మాయికి లక్షణంగా లక్ష్మీదేవి పేరు అభయ అని ఉంటే అది ఇది అంటావే కోపంగా అన్నాడు రాఘవ. లక్ష్మీమాతో సరస్వతి తల్లో అవన్నీ నాకు అనవసరం, నాకు రావాల్సిన ఆస్తి దానికి ఎలా ఇస్తారు మీరు, అది చెప్పండి చాలు అని అడిగాడు కోపంగా అభయ వైపు చూసి అగస్త్య. వేడిగా తగులుతున్న అగస్త్య చూపుకు టక్కున తలదించేసింది మన భయం పిల్ల. కొడుగ్గా నువ్వు తీర్చాల్సిన బాధ్యత తీర్చట్లేదు, పైగా మాకు అవసరమైనప్పుడు రాని అక్కరకు రానివాడు కొడుకైతే ఏంటి ఎవడైతే ఏంటి, ఇప్పుడే మమ్మల్ని కనీసం చూడడానికి కూడా రాని నువ్వు రేపొద్దున నీకు ఆస్తి రాసిచ్చాక మా వైపు అసలు కన్నెత్తి కూడా చూస్తావో లేదో అని భయం వేసి నాకు నమ్మకమైన అభయ పేరు మీద రాయాలని అనుకున్నాను. తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు రాఘవ. ఇప్పుడు అర్థమైందా మన కరెన్సీ నోట్ అక్కడి నుండి ఇక్కడికి ఆగకుండా ఎగురుకుంటూ రావడానికి రీజన్ ఏంటో? అది అలా ఉంది మరి మన రాఘవ దెబ్బ. ఎలా ఉంది?